అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 25వ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనకి ఎవరైనా సంతోషాన్ని కలిగించినప్పుడు వాడే ఇడియం నేర్చుకుందాం. ద ఇడియం ఇస్ మేక్ మై డే. డిడ్ సమ్వన్ మేక్ యూ హ్యాపీ? దే మేడ్ యువర్ డే. దీని అర్థం ఈ రోజుని సృష్టించడం అని కాదు. ఎవరైనా ఏదైనా చిన్న మంచి పని చేసి ఆ రోజంతా మీకు సంతోషాన్ని కలిగించడం లేదా ఆ రోజుని అద్భుతంగా మార్చడం అని అర్థం. Here's the origin story. This phrase became famous from the 1983 movie Sudden Impact. The character Dirty Harry said, "Go ahead, make my day." Go ahead, make my day. Originally, it was a threat used by a police officer, but today we use it only in a happy and positive way. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇది 1983లో వచ్చిన సడన్ ఇంపాక్ట్ అనే సినిమా వల్ల ఫేమస్ అయింది. అందులో హీరో విలన్తో గో అహెడ్ మేక్ మై డే అంటాడు. Go ahead, make my day. మొదట్లో ఇది వార్నింగ్లా వాడేవారు, కానీ ఇప్పుడు మనం ఎవరైనా మనల్ని సంతోషపెట్టినప్పుడు మాత్రమే దీన్ని వాడుతున్నాం. లెట్స్ లుక్ ఎట్ 3 ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1, యువర్ స్మైల్ మేడ్ మై డే అంటే నీ చిరునవ్వు ఈ రోజుని నాకు ఎంతో ఆనందమయం చేసింది. ఎగ్జాంపుల్ 2, గెటింగ్ దట్ సర్ప్రైజ్ గిఫ్ట్ రియలీ మేడ్ మై డే. దీని అర్థం ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ రావడం వల్ల నా రోజు చాలా సంతోషంగా గడిచింది. ఎగ్జాంపుల్ 3, సీయింగ్ మై ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మేడ్ మై డే అంటే చాలా కాలం తర్వాత నా పాత స్నేహితుడిని కలవడం నా రోజుని ఆనందంగా మార్చేసింది. నౌ ప్రాక్టీస్ ప్రొనౌన్సియేషన్. మేక్ మై డే. స్మాల్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ కెన్ మేక్ సమ్వన్స్ డే. ఈరోజు మీ ఛాలెంజ్. ఈ మధ్యకాలంలో ఏ విషయం మీ రోజుని సంతోషంగా మార్చింది? ఎ గుడ్ కాఫీ? ఎ కాంప్లిమెంట్? కామెంట్స్లో చెప్పండి. మేక్ మై డే బై హిట్టింగ్ సబ్స్క్రైబ్. See you on day 26.